అయితే ఇంకోవైపు మనం చూసినట్లయితే ఇంకోవైపుని మనం చూసినట్లయితే ఇక్కడ ఇంకోవైపు ఉన్నటువంటి సేవకులు చాలా అరుదుగా మనకు 100లో ఎంత 100%లో నుంచి 1 లేదా 2% వరకు మనకి ఇలాంటి సేవకులు దొరుకుతారు. 100లో 98% ఇటువంటి సేవకులు ఉంటారు. కార్పొరేట్ సేవకులు, బిజినెస్ మెంటాలిటీ కలిగిన సేవకులు, పౌలు, పేతురు, యాకోబు, యోహాను ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఇటువంటి సేవకుల గురించి హెచ్చరిస్తూనే ఉన్నారు, బోధిస్తూనే వచ్చారు. అయితే ఈ 1-2% ఉన్నటువంటి సేవకుల గురించి చాలా మంది అంతగా తెలియక, కొంతమంది కావలసుకునే ఇటువంటి సేవకులు ఇదిగో విశ్వాసంతో స్వహస్తాలతో సేవ చేస్తున్నటువంటి సేవకులను ఈరోజు చాలామంది చాలా డీగ్రేడ్ చేస్తారు, తర్వాత చాలా చీప్గా చూస్తారు. ఎందుకంటే ఈ సేవకుని దగ్గర ఆస్తులు లేకపోవచ్చు, పేరు లేకపోవచ్చు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు, ఇలాంటివి ఏమీ లేకపోవడం వల్ల కొంతమంది విశ్వాసులకు ఏం కావాలి, సేవకుని దగ్గర ఆస్తి ఉండాలి, ఫారెన్ ట్రిప్స్ కొట్టి ఉండాలి, తర్వాత సేవకుని వెనక ఒక బ్యాంక్ బ్యాలెన్స్ పెద్దగా ఉండాలి, ఇంకా రకరకాలుగా ఒకటే కాదు చాలా ఉన్నాయి. కాబట్టి ఈరోజు చాలామంది ఇప్పుడు ఒక వివాహం, ఒక అమ్మాయి అబ్బాయితో వివాహం చేసుకునేటప్పుడు లేదా అబ్బాయి అమ్మాయితో వివాహం చేసుకునేటప్పుడు ఏ విధంగా వాళ్ళ వెనక ముందు చూస్తారు, ఆ విధంగా ఈరోజు చాలా మంది విశ్వాసులు ఒక చర్చికి పోయే ముందు, ఒక సేవకుని దగ్గరికి పోయే ముందు వెనక ముందు చూస్తున్నారు. ఎందుకు ఆత్మీయంగా చూడటం లేదు, శారీరకంగా. సరే ఈ వ్యక్తి, ఈ విశ్వాసం ఈ సేవకుని దగ్గరికి పోతే మనకు గుర్తింపు వస్తుంది, మనకు ఒక ఐడి కార్డు వస్తుంది, లేదా మనకు ఇంకా ఏదో మెంబర్షిప్ కార్డు వస్తుంది, లేదా ఇంకా మనకు సమాజంలో చెప్పుకోవడానికి పలానా పెద్ద చర్చికి వెళ్తున్నాను, ఆ పాస్టర్ నాకు తెలుసు అని చెప్పుకోవడానికి, ఇలా చాలా అలాంటి సంఘాల్లోకి పోతే ఎంతో నాకంటే నా వంటి ధనవంతులు ఎంతో మంది ఉంటారు, మాకు ఒక ప్రెస్టేజ్ ఉంటుంది, మాకు ఒక గొప్ప పేరు ఉంటుంది, సమాజంలో ఒక మంచి గుర్తింపు ఉంటుంది అనే ఉద్దేశంతో ఇటువంటి పాస్టర్ల గురించి వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వెతుకుతూ ఉంటారు. ఇలాంటి దేవుడు పంపిన సేవకుడు లేదా ఆత్మ ప్రేరేపణ కలిగి సేవ చేస్తున్నాడు, విశ్వాసంతో కష్టపడుతున్నాడు, స్వహస్తాలతో కష్టపడుతున్నాడు, ఇటువంటి మనస్తత్వం ఈరోజు చాలా మందికి లేదు. వీళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి సేవకుల్ని అసలు సేవకులుగా భావించరు. వీళ్ళు ఏమంటారంటే వీళ్ళు సేవకులు కాదు, వీళ్ళు పొట్టకుట్టి కోసం ఏం చేస్తున్నారు, కష్టపడిపోతున్నారు, వీళ్ళు సేవలో లేరు, లేదా దేవుడు సేవ నుంచి వీళ్ళు తీసేసాడు, లేకపోతే వీళ్ళు ఇది ఫలానిది అంటే ఇలాంటివి ఏవో పుట్టించి వీళ్ళు ఏం చేస్తారంటే ఇటువంటి కష్టపడి ఆత్మల భారం కలిగి దేవుని అందున్న విశ్వాసంతో స్వహస్తాలతో రాత్రింబగళ్ళు కష్టపడుతూ సేవలో ముందుకు కొనసాగుతున్నటువంటి సేవకుని డీగ్రేడ్ చేయటంలో ఈ సమాజంలో, క్రైస్తవ సమాజంలో చాలా మంది ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఇటువంటి సేవకుడు కష్టపడితే వాళ్ళ దగ్గర డబ్బు లేదు, వాళ్ళ దగ్గర ఏం లేదు, వాహనాలు లేవు, వాళ్ళ దగ్గర ఏం లేదు, సొంత ఇల్లు లేదు, వాళ్ళ దగ్గర ఏం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, వాళ్ళ దగ్గర ఏం లేదు, ఇలాంటివి ఏమీ లేవు. కాబట్టి ఇలాంటి వారితో ఒకవేళ యేసు ప్రభు కూడా ఈనాడు ఈ ప్రస్తుత కాలంలో యేసు ప్రభు సేవ చేస్తే ఆ యేసు ప్రభుని చూసిన వాళ్ళు కూడా, నేను అంటాను యేసు ప్రభుని చూసిన వాళ్ళు కూడా ఈ ప్రస్తుత కాలంలో కార్పొరేట్ లేదా బిజినెస్ మెంటాలిటీ కలిగిన సేవకులు చేస్తున్న సేవా విధానాన్ని చూసి యేసు ప్రభు సేవను కూడా మెచ్చకుండా, యేసు ప్రభు సేవను కూడా తృణీకరించడానికి ఎంతోమంది విశ్వాసులు ఉన్నారు. చూడు, యేసు ప్రభు దగ్గర సొంత ఇల్లు లేదు, యేసు ప్రభు దగ్గర అలాంటిది లేదు. బాప్టిజం ఇచ్చే యోహాను చూడండి, ఆయన దగ్గర పెద్ద చెప్పుకోవడానికి శాస్త్రులు, పరిశీలన దగ్గర ఉన్నటువంటి పెద్ద గుర్తింపు లేకపోవచ్చు, నిలువు టంగి లేకపోవచ్చు, ఇలాంటివి ఏమీ లేవు. కానీ వాళ్ళ దగ్గర దేవుని స్వరం ఉంది, దేవుని అభిషేకం ఉంది, దేవుని యొక్క తోడుంది. ఈరోజు దేవుని అభిషేకాన్ని చూడటం లేదు, దేవుని తోడుని చూడటం లేదు, ఆస్తి పాస్తులను చూస్తూ ఉన్నారు. ఆ పాస్టర్ ఎన్ని చర్చిలు కట్టాడు, ఆ పాస్టర్ దగ్గరికి ఎంతమంది వస్తున్నారు, డబ్బుతో ముడి కడుతున్నారు. ఆ పాస్టర్ దగ్గర డబ్బు చాలా ఉంది. చూడు, లెదర్ బెల్ట్, లెదర్ చెప్పులు, చూడు ఎంతో కాస్ట్లీ బట్టలు, వేల ఖరీదు చేసే కాస్ట్లీ బట్టలు. ఇలాంటి మెంటాలిటీ కలిగిన విశ్వాసులు ఈరోజు ఇటువంటి సేవకుని మెచ్చరు.
యేసు ప్రభు కూడా ఇలాంటి సేవకుని స్థానంలో ఉండి సేవ చేసిన, బాప్తిసం ఇచ్చి యోహాను చేసిన, అపోస్తులైన పేతురు చేసిన ఇలాంటి సేవను చాలామంది సేవకుని కానీ సేవను కానీ మెచ్చరు. ఎందుకు అంటే వీరి విశ్వాసాన్ని వాళ్ళకి కనిపించదు, వీరి యొక్క ప్రయాసము కష్టము వీరికి కనిపించదు, వీరు పడుతున్నటువంటి ఇవేవి కూడా వాళ్ళు పట్టించుకోరు. ఏంటంటే ఇదిగో దేవుడు విడిచిపెట్టాడనో, లేదా దేవుడు ఈ వ్యక్తితో లేడనో, లేదా ఈ దరిద్రుడనో, లేదా ఇంకేదనో ఇలాంటివేవో చెప్పి ఇలాంటి సేవకునిగా భావించకుండా సేవకునిగా కొట్టేస్తూ ఉంటారు. కాబట్టి ప్రేమైన సహోదరులారా, ఈరోజు ఈ అంత్య దినాలలో అసలు నిజమైన సేవకుడు ఎవరు, నిజమైన సేవ విధానం ఏంటి అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి విశ్వాసికి ఉంటుంది. ఏదో కొంతమంది ఏం చేస్తారంటే, కొంతమంది సేవకులకు ఫ్యాన్స్ అయిపోతారు. అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఆ సేవకుని ఫ్యాన్గా అభిమానిగా ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ సేవకుడు సరిగ్గా లేకపోయినా ఆ సేవకుని గురించి గొప్పలు చెప్తారు. ఎందుకు? అబద్ధం చెప్పడం వీరికి అలవాటు, మోసాలు చేయటం వీరికి అలవాటు. ఆ సేవకుడు ఆత్మీయంగా లేకపోయినా ఆత్మీయంగా ఉందను, ఆ వాక్యం దేవుడి నుంచి రాకపోయినా దేవుని స్వరమే అని, లేదా ఇలాంటివేవో దేవుని సరైన ఆత్మ ప్రేరేపణ లేకపోయినా ఆత్మ ప్రేరేపణను, ఇలాంటివేవో అబద్ధాలు చెప్పి ఇటువంటి సరైన సేవ చేయని సరైన సేవకుని కానీ వద్దకు నడిపించడానికి చాలా పెద్ద గుంపే ఉంటుంది. ఆ గుంపు ఏం చేస్తుందంటే, ఇదిగో ఈ పాస్టర్ దగ్గరకు వస్తే మనకు పేరు ఉంటుంది, ఇదిగో ఆ పాస్టర్ అంత పెద్ద చర్చి కట్టాడు, అది వాక్య ప్రకారమా కాదా, అవి అవసరం లేదు. ఆ పాస్టర్ మా చీటికి మాటికి ఫారెన్ ట్రిప్కి వెళ్ళి వస్తున్నాడు, ఫారెన్కి వెళ్ళి ఏం చేసి వస్తున్నాడు వీళ్ళు పట్టించుకోరు. ఫారెన్కి వెళ్ళి వస్తున్నాడు, వాళ్ళ పిల్లలు ఫారెన్లో చదువుతున్నారు, ఎందుకంటే వీళ్ళ పిల్లలు కూడా ఫారెన్లోకి పంపించడానికి సేవకుని పిల్లలు ఫారెన్లో చదవాలి, ఎందుకంటే వీళ్ళు అడ్డు పెట్టుకోవాలి. ఎందుకంటే సేవకుడు ఏం చేస్తే మేము అదే చేయాలి అనే కాన్సెప్టులో, అనే ఆలోచనలో చాలామంది విశ్వాసులు ఉంటారు. కాబట్టి ఈరోజు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, విశ్వాసం, దేవుని యందున్న విశ్వాసంతో స్వహస్తాలతో కష్టపడుతూ సేవ చేస్తున్నటువంటి సేవకుని ఈరోజు చాలామంది మెచ్చరు. ఎందుకంటే జమానా ఆ విధంగా ఉంది, లోకం పరిస్థితి ఆ విధంగా ఉంది. బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చిన ఈరోజు ఎవరు కూడా బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి వెళ్ళరు. దేవుని చేత ఏర్పరచబడిన వారు, లేదా దేవుని చేత ప్రేరేపింపబడిన వారు, ఎవరిలో అయితే సరైన హృదయం ఉంటుందో, అవును నాకు సరైన మార్గం కావాలి, దేవుని వాక్యం కావాలి, దేవుడు పంపిన సేవకుడు కావాలని వాంఛ ఎవరికైతే ఉంటుందో వారిని మాత్రం దేవుడు ప్రేరేపించి బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి పంపించినట్టుగా, యేసు ప్రభువు యొద్దకు పంపించినట్టుగా, లేదా అపోస్తులైన పౌలు దగ్గరికి, పేతురు దగ్గరికి దేవుడు పంపించి వారి చేతికి వీరిని అప్పగించినట్టుగా ఆ కార్యం దేవుడు చేస్తాడు. అంతేకాని లేదు నాకు పేరు ప్రఖ్యాతగాంచిన సేవకుడు కావాలి, ఆస్తిపాస్తులు కలిగిన సేవకుడు కావాలి, బాగా చదువుకున్న సేవకుడు కావాలి, పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న సేవకుడు కావాలి, ఆయన దగ్గర దేవుని మాటలు లేకపోయినా, దేవుని అభిషేకం లేకపోయినా, ధనాపేక్షతో కూడుకుపోయినా, కుళ్ళు కుతంత్రాలతో ఉన్న, ద్వేషాలతో నిండుకొని ఉన్న, వేషధారణతో, అబద్ధాలు మోసాలతో నిండుకొని ఉన్న, వాళ్ళ బ్రతుకులు ఎలా ఉన్నా సరే వీళ్ళకి సంబంధాలే. కానీ పేరుకు మాత్రం పెద్ద పాస్టర్, గొప్ప పాస్టర్, శ్రేష్టమైన పాస్టర్ అనుకుంటూ గొప్పలు చెప్పుకుంటూ తిరుగుతారు. అందుకే ఈరోజు యావత్తు క్రైస్తవ్యంలో, మళ్ళీ చెప్తాను, యావత్తు క్రైస్తవంలో ఈరోజు ఇలాంటి స్థితి దాపరించింది. అందుకే ఈరోజు నీలో ఒకవేళ సిన్సియారిటీ ఉంటే, సరి అయిన పాస్టర్ కావాలి, సరి అయిన దేవుని బోధ, దేవుని వాక్యాన్ని బోధించి దేవుడు పంపించిన సేవకుడు నాకు కావాలి అని నీ హృదయంలో ఆ తాపత్రయం ఉంటే, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఇలాంటి సేవకులను పంపిస్తాడు. అపోస్తులైన పౌలు కూడా ఏం చేశారు, స్వహస్తాలతో కష్టపడ్డాడు. దేవుని యందు విశ్వాసం లేక కాదు, స్వహస్తాలతో కష్టపడటం వెనుకున్న ఉద్దేశం ఏంటో, దాని వెనుకున్న కారణాలు ఏంటో ఇక్కడ మనం చాలా చూడవచ్చు. చాలామంది ఏం చేస్తారు, పై రూపాన్ని, అంటే పని చేయటాన్ని చూసి, ఇదిగో సేవ పోయింది, సేవకునిగా తీసేశారు, లేకపోతే ఇంకేదో ఇలాంటివి ఎన్నో తప్పుడు ప్రచారాలు చేస్తారు. మరి యేసు ప్రభు అపోస్తులైన పౌల్ని సేవ నుంచి తీసేస్తేనే ఆయన పని చేసుకుంటూ సేవ చేసేదా? ఈరోజు చాలామంది దుర్మార్గులై, నీచులై, గర్విష్ఠులై, తమ దగ్గరున్న ఆస్తిపాస్తులను బట్టి అతిశయించి విర్రవీగుతున్నటువంటి దుర్మార్గపు విశ్వాసులు ఇటువంటి సేవకుల్ని ఇష్టం వచ్చినట్టుగా డిగ్రేడ్ చేయటంలో ఉంటారు.
ఇటువంటి సేవకుల్ని లేదా పాస్టర్లని ఏం చేస్తారు, నిశ్చయంగా స్వహస్తాలతో కష్టపడి సేవ చేయటం తప్పేమీ కాదు. అందుకే రానున్న దినాల్లో ఈ 2 భాగాలకు సంబంధించిన సేవకుల గురించి మనం బాగా వివరంగా చూసుకుందాం. అందుకే ఈ యొక్క ఇంట్రడక్షన్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ ఇరు పక్షాలు అంటే ఈ 2 విధాల పాస్టర్లో, ఈ 2 విధాల సేవకుల్లో నుంచి మీకు ఎటువంటి సేవకుడు కావాలి అని నేనైతే అడిగి మీకు చాయిస్ ఇవ్వను. ఎందుకంటే మీకు ఈ పాస్టర్ కావాలా అని నేను అడగను. ఎటువంటి సేవకుడు కావాలో మీరే దాన్ని నిర్ణయించుకోవచ్చు. కాబట్టి మీలో మీకు దేవుడు స్వేచ్ఛని ఇచ్చాడు. కాబట్టి ఇదిగో ఇటువంటి పాస్టర్లు చాలా మంది ఉన్నారు. వారి దగ్గర చాలా డబ్బు ఉంటుంది, కాస్ట్లీ కార్లు ఉంటాయి, కాస్ట్లీ జోబులో పెన్నులు, గోల్డ్ పెన్ ఉంటుంది, తర్వాత గన్నులో వీపులో గన్ను కూడా పెట్టుకొని తిరుగుతారు, లెదర్ షూ చేసుకుంటారు, తర్వాత గొప్పలు చెప్పుకోవడంలో ఉంటారు. నాకు కలెక్టర్ తెలుసు, నాకు పిఎం తెలుసు, నాకు సీఎం తెలుసు, నాకు ఫలానా తెలుసు, వాళ్ళు తెలుసు, ఇవే చెప్పుకుంటూ తిరుగుతారు వీళ్ళు. ఇలాంటి డంబపు మాటలు మాట్లాడే సేవకులనే చాలామంది విశ్వాసులు కోరుతారు. అందుకే పేరు ప్రఖ్యాత కోసం చాలామంది ఏం చేస్తూ ఉన్నారు, ఇలాంటి కార్పొరేట్ సేవకుల కోసం, ఇలాంటి కార్పొరేట్ సేవకుల దగ్గరికి పోతూ ఉంటారు. అందుకే ఈరోజు అటువంటి విశ్వాసులు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అటువంటి విశ్వాసులు సరైన సేవకుని దగ్గరకు వచ్చినా ఉండలేరు, వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే వాళ్ళ బ్రతుకులు, వాళ్ళ మనస్తత్వాలు మంచివి కావు. వాళ్ళకేం కావాలి, పేరు కావాలి, సమాజంలో గుర్తింపు కావాలి, గొప్ప పాస్టరు, పెద్ద పాస్టరు, ధనవంతుడు, రిచ్. ఎందుకంటే రిచ్ పాస్టరే మాకు ఏం చేస్తాడు, మా పరిస్థితిని అర్థం చేసుకొని మమ్మల్ని కూడా రిచ్ చేస్తాడు. కష్టపడే పాస్టర్ కష్టపడమని, కష్టాలతో, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులతో దేవుణ్ణి వెంబడించమని చెప్పే పాస్టర్ వద్దు. వారికి కష్టాల గురించి, శ్రమల గురించి చెప్పే పాస్టర్ వద్దు. వీళ్ళకు ధనం సంపాదించమని చెప్పాలి, ఆశీర్వాద బోధలు బోధించాలి, డబ్బును దాయమని చెప్పాలి, కూడబెట్టమని చెప్పాలి, వాక్యాన్ని వక్రీకరించి, వాక్యాన్ని వంకర తింకర చేసి వాళ్ళను దాచిపెట్టి వాళ్ళ నుంచి వచ్చే వాటిని వీళ్ళు దాచిపెట్టి, ఏం సేవకులు, ఏం సేవ, ఏం విశ్వాసులు. అందుకే ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో క్రైస్తవం ఈరోజు ఉంది. అందుకే 98% దాదాపు నేనంట 98% ఇలాంటి వాళ్ళే ఉన్నారు, అలాంటి సేవకులే ఉన్నారు, అలాంటి విశ్వాసులే ఉన్నారు. ఇలాంటి వారిని ఏం చేయడం, ప్రమోట్ చేయడానికి ఇలాంటి దొంగ విశ్వాసులు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, మా పాస్టర్ చాలా గొప్పడు, ఎందుకు అంటే మా పాస్టర్ మమ్మల్ని ఏం చేయడం, శ్రమ పడమని చెప్పడు, స్వార్థాన్ని విడిచిపెట్టమని చెప్పడు, క్రీస్తును వెంబడించమని చెప్పడు, లోకంలో ధనాన్ని సంపాదించమని చెప్తాడు, అలంకరించుకోమని చెప్తాడు, నువ్వేం చేస్తావో చేసుకోమని చెప్తాడు, నీ పాప క్షమాపణ కోసం మేము ప్రార్థన చేస్తామంటాడు, నీకు రోగాలు వచ్చినా, కష్టాలు వచ్చినా మేము ప్రార్థన చేస్తాం, దశమ భాగాలు మాత్రం నమ్మకంగా ఇవ్వమని చెప్తాడు. ఎంత చక్కని పాస్టర్. అది ఈ పాస్టర్ దగ్గర ఏం లేదు, మేము వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక పూట అన్నం పెట్టే స్తోమత కూడా వీరికి లేదు. ఆ బట్టలు కూడా చినిగిపోయిన బట్టలు, మాసిపోయిన బట్టలు, లేదా చీకిపోయిన బట్టలు. వాళ్ళ కుటుంబానికి ఎటువంటి ఏం లేదు, ఆర్థిక సహాయం లేదు, ఆర్థికంగా వారికి ఎలాంటి సపోర్ట్ లేదు. ఈరోజు వాళ్ళు చేస్తే వాళ్ళని సమాధి చేయడానికి కూడా ఎవరు లేరు, ఏ రూపాయి ఉండదు. కాబట్టి ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నటువంటి సేవకుల దగ్గరికి వెళ్తే మనం కూడా మన పరిస్థితి కూడా ఇలా అయిపోతుందనే ఆలోచనతో చాలామంది ఇలాంటి పాస్టర్లను ఎన్నుకుంటారు. అందుకే ప్రియమైన సహోదరులారా, ఈరోజు బాప్టిజం ఇచ్చే యోహాను, ప్రభువైన యేసుక్రీస్తు, అపోస్తలుడైన పౌలు, పేతురు, యాకోబు, యోహాను, ఇలాంటి ఎంతోమంది సేవకులు తమ విశ్వాసంతో, స్వహస్తాలతో కష్టపడుతూ దేవుని సేవ చేసిన దాఖలాలు ఉన్నాయి. యేసు ప్రభు కూడా 30 సంవత్సరాలు కష్టపడ్డాడు. తర్వాత బాప్టిజం ఇచ్చే యోహాను కూడా సేవలో ఎంతో కష్టపడ్డాడు. యేసు ప్రభు కూడా ఎంతో కష్టపడి, అపోస్తలుడైన పౌలు కూడా ఎంతో చక్కని మాదిరిని చూపించాడు. కాబట్టి ఈరోజు మనందరం కూడా అర్థం చేసుకోవాల్సింది, ఈరోజు నీకు ఎటువంటి పాస్టర్ కావాలి, దేవుని అభిషేకము నొంది దేవుని చేత పంపబడిన సేవకుడు కావాలా, లేదా డబ్బుతో కొనబడిన సేవకుడు కావాలి. అందుకే ఈరోజు చాలా మంది తమ దగ్గర ఉన్న డబ్బుతో సేవకుల్ని కొంటున్నారు. సరైన సేవకుడు ఎవరికి అమ్ముడుపోడు.
అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈరోజు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని, ఇది కేవలం ఇంట్రడక్షన్ మాత్రమే. దేవుని చిత్తమైతే రానున్న దినాల్లో ఈ 2 గుంపుల గురించి ఇంకా మనం ఏం చేసుకున్నాం, చాలా చక్కగా నేర్చుకుందాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి నేర్చుకోవాల్సినవి. కాబట్టి దేవుని చిత్తమైతే రానున్న దినాల్లో ఇవన్నీ కూడా మనం మంచిగా నేర్చుకున్నాం. అందుకే ఈ మాటల చేత దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మన ప్రభు త్వరగా రానే ఉన్నాడు కాబట్టి అందరూ ప్రార్థన పూర్వకంగా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే లైట్గా తీసుకోవద్దు, ఎందుకంటే సమయం కొంచెమే ఉంది. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.